హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ చికెన్ ఫ్రై నేను కాస్ట్ ఐరన్లో చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 1 కేజీ వరకు కూడా చికెన్ని తీసుకున్నానండి. ఈ చికెన్ని నీట్గా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా కారం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మనము బాగా మిక్స్ చేసుకుంటే ముక్కకి ఉప్పు కారం పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మనము మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు దీన్ని మనం మ్యారినేట్ చేసుకుంటే ఫ్లేవర్స్ బాగుంటాయండి. టైం లేకపోతే మీరు అప్పటికప్పుడే కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు కూడా ఉల్లిపాయ ముక్కల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఇవి వేగుతున్నప్పుడు మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయి, అలాగే షాజీరాని యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ముందుగా మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాస్ట్ ఐరన్ కడాయిలో చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చూడండి, 5 నిమిషాలకి మనకి వాటర్ అయితే బయటకు వస్తూ ఉంటుంది చికెన్లో నుంచి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ వాటర్లోనే చికెన్ అంతా కూడా బాగా కుక్ అయిపోవాలి. సో ఇప్పుడు ఇలా కుక్ అయ్యేటప్పుడు నేను కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే చికెన్ మసాలాని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇది ఇంకా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ మరీ మొత్తం అయిపోయే వరకు కాకుండా వాటర్ కొద్దిగా ఉన్నప్పుడే ఈ మసాలాలను వేసుకుంటే చికెన్కి పట్టి టేస్ట్ బాగుంటుంది. ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటే చూసారా ఎంత పర్ఫెక్ట్గా చికెన్ కుక్ అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. పర్ఫెక్ట్ చికెన్ కర్రీ అండి. బిగినర్స్ నుంచి బ్యాచిలర్స్ వరకు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈసారి చికెన్ ఫ్రైని మీరు ఇలా తయారు చేసి చూడండి. ఇక ఫైనల్గా ఇందులో కొత్తిమీర, పుదీనా మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ.